ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. షూటింగ్ కానీ వచ్చినాం రాత్రి పచ్చడి. చెప్పాను ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. షూటింగ్ అని మొదలు పెట్టినాం. రాత్రి పచ్చడి వేపలో కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి కడపంత గడగడానికి బాత్రూమ్ తాళం వేసుకుపోయారు లొకేషన్ వాళ్ళు. ఏం చేయమంటారు చెప్పుడు ఇక. ఈ వ్లాగ్ తీసేదాకా బయటకు పోకంటుంది. నేను ఏడు ఆపుకోవాలి, ఎట్టు పోవాలి. పోతాను ఫ్రెండ్స్, బాయ్. అన్నా ఇంకెంతసేపు అన్నా షూట్ స్టార్ట్ చేయడానికి? షూట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంకా అయితే అనివార్య కారణాల వల్ల షూట్ కొంచెం లేట్ అవుతుంది. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. టిఫిన్ తిన్నాం కానీ షూటే స్టార్ట్ చేస్తారు. భవాని లేట్ చేస్తుంది. నేను అసలు లేట్ అలా తెలుసు అంటావా? భవాని లేట్ చేయదట తెలుసట. కానీ వీళ్ళందరికి కామెంట్ పెడతారు చూసిరా ఇల్లే. నీ విగ్గుని చూసి అది ఎట్లా ఆగుతుంది మరి? ఇక చెప్పే బావి, నీ విగ్గు చూసుకుంటే అది ఎట్లుంటది మరి? సౌరం సౌరం ముట్టుకుంటే ఏం లేదు, ముట్టుకుంటేనే వచ్చింది అట్నే. రిఫ్లెక్ట్ పెడతాను చెప్పు డైలాగ్ ఇటు చూడే ఒకసారి. ఇప్పుడు డైలాగ్ చెప్పు. రెడీ రెడీ రోల్ యాక్షన్. భవాని తిన్నవానే? తినలేదు ఇంకా. ఇగో ఆ టమాటా చెట్ల ఫస్ట్ తిన్న ఏం చెప్తాను పనంతా తీరిందానే ఫస్ట్ డైలాగ్ అది. తిండికి ఏం ఎత్తిపోతలేదు అదేనా? అది ఒక డైలాగ్ ఏనట మొత్తం చెప్పమన్నా నేను అనుకున్నా. అదొకటే చెప్తున్నా. రోల్ యాక్షన్. తిండికి ఏం ఎత్తిపోతలేదు. తిన్నాక సాత కాదు మర్చిపోయాను. అయ్యో ఉత్తుగా ఏం కత్తి పోరాడు. ఒక్క డైలాగ్ కాదైందా? రోల్ యాక్షన్. తిండికి ఏం ఎత్తిపోతలేదు. తిన్నాక సాత కాదు కదా, పో ఆ గడ్డంతా పీకిపో. పడ్డదట, ఫోన్ పడ్డదట. ఒక్క డైలాగ్ చెప్పని గింత సేపు ఆడ గది లోపడవే బిత్తిరి మోకం కిసర కిసర నవ్వుతాను. ఏం చెప్తాను బిత్తిరి దానాడు డైలాగ్ ఉందటనే నడివే లోపడికి కిచ నవ్వుతాంది. ఏయ్ షూట్ ఏవా రకంగా కనవలేదు, ఇప్పుడే కనబడుతున్నారు. ఇక్కడ ఎంత బాగున్నా చెప్పు. అది మంచిగుందా నేను మంచిగుందా కామెంట్ పెట్టుర్రు మీరే. అంటే ఆ ఫేస్ కి ఆ కటౌట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? నువ్వేందే కడుపుతోనున్నావా సీన్లనా? కెమెరామ్యాన్ కురిసి అంటు పెట్టుకునే తిరుగుతాండు. కెమెరామెన్ అంటే ప్రొడ్యూసర్ ఇవాళ అలా చేయాలన్నా. ప్రొడక్షన్ లైన్ అయినా కాదే. ప్రొడక్షన్ జరుపు అన్నా. నువ్వేంది ఓన్లీ కెమెరా మ్యాన్ వేనా? మొత్తం ఇప్పుడు ఇవ్వరాక రాదన లేడు. భూవేస్కి వచ్చేదానికి పల్లెం తెచ్చి ఇచ్చింది నేనే, అన్ని నేనే చూసుకున్నా. ఇప్పుడు ఆయన వచ్చిన కూడా ఆయన చేయని రాజన్న క్యారెక్టర్ చేసింది కూడా సతీషే. రెడీ పక్క జగమ్మ. అబ్బా నాకు అద్దు. అది ఇప్పుడే కడుపుందంత కట్టినావు కానీ కొద్ది తినకపోతే ఎట్లా? అసలు అట్టి మనిషి కూడా కాదు. నేను కలిపి పెడితే అంత మంచిది. నీకే తినాలనిపిస్తే చెప్పు, దాసుకోకు. చాలిగా అని చెప్పు. కెమెరా పట్టుకొని చూసి పాడైతే మేమే
చాలుగా అంటే నువ్వు మీ చాలీగా అంటే అబ్బా అబ్బా గిన్నె తినే ఈ అక్కకు ఫోన్ చేసేది ఉన్నది. తినబెట్టుడు మీద కాన్సన్ట్రేషన్ పెట్టిండు. ఫోన్ తినబెట్టుడు మీద కాన్సన్ట్రేషన్ పెట్టిండు. చాలు అని నువ్వు అంటావు అన్నం వలే అబ్బా ఒక్క బుక్క తినే అని ఆయన బదిలాడు ఇట్లా పెట్టుకుందామని చెప్పి చెప్తారు ముందుగా. మరి ఇనువంటి ఇనవాయా యాక్షన్ వీళ్ళకు యాక్షన్ అని ఒకటి తెలుసు. ఉం? యాక్షన్ అబ్బా నాకు అద్దు చాలు. అరే దీంట్లో ఒక ముక్క తినే నా తల్లి కదా. ఉం? అలా సీన్లు ఉన్నారు ఎందుకు నాకు ఇస్తాను నీ బ్లాగ్ కోసం అమ్మకి చదువుతావా? అబ్బా ఈ ఒక్క బుక్క తినే నా తల్లి కదా డైరెక్ట్. లంచ్ మొత్తం ఇల్లే అయిపోయేటట్టున్నాను. రోల్ యాక్షన్ అబ్బా నాకు అద్దు. అబ్బా ఈ ఒక్క బుక్క తినే నా తల్లి కదా, ఆ బంగారు కొండ కదా. ఎట్లా అంటే ఎట్లనే అట్టి మనిషి కూడా కాదు. మోకరిల్లాను నేను. అది వేరే మోకరిల్లాను. ప్రభుణ్య వేడుకున్నాను నేను. ఏ సూచ ప్రభుజ్ఞ ఇంకో బాబు శృతి 6-1 ఎట్లా రావాలనే ఇదే రావాలి. ఓకే రెడీ కొట్టలేమా చెప్పండి. కోయారే కోయ్ 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 కోయారే కోయ్ 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 ఇక సపర్లు చెప్పండి. మన షూట్ అంతా ఇక కోయ్ కోయ్. అయితే ఒక సభలో ఏం జరిగిందంటే నేను ఇలాగే కోయ్ కోయ్ అన్నానండి, వాడు కోని కోయ్ అన్నాడు. అది కాదండి అది కాదండి. ఓకే ఎట్లా పోవాలి? వీళ్ళు గంగాధర పోవాలి. ఓకే అండి. ఆ బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తలేడు. ఆమె ఈ కాంచెలు భవాని కాదు, పవన్. భవన్ కౌన పవన్ అక్కడ ఉంటాడు, భవన్ ఇక్కడ ఉంటాడు. భువన్ భువన్ అన్నకు దగ్గర చెల్లె. ఓకే పెట్టు పెట్టు. ఓకే ఓకే రెడీ అండి సపర్లు. అలాగే భజే భజే. అలాగే విగ్గు పెడతాండే మూతిలా. అగో షీ ఆట. సౌరం మంచిగా పెట్టుకుంటాం. సౌరం పెట్టుకుంటే గానీ విగ్గుకుంటూ సౌరానికి తేడా ఉండదా? చూడు ప్రొడ్యూసర్ ఎట్లా చేస్తాను. హరాస్మెంట్ చేస్తాంది మనల్ని. పాల పెరుగు క్రియేషన్స్ వాళ్ళ ప్రొడ్యూసర్ బాగా హెరాస్ చేస్తున్నారు. ఆ. పాల పెరుగు క్రియేషన్స్ లా ప్రొడ్యూసర్ సునీత గారు నన్ను హెరాస్ చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతే అందుకే వ్యూవర్స్ కి చెప్పుకుంటున్నాను. నా బాధ మీరు నా అర్థం చేసుకుంటారు. చూసిర్రా ప్రొడ్యూసర్ అమ్మాయి ఒక గేమ్ అనే మమ్మల్ని జనగ పిల్లోల బట్టి మంచిగా నచ్చింది. ఫోన్ కట్టి కట్టేనా? చెక్ చేసుకో. విగ్గును పెట్టించుకోవద్దన్నారు అసలు. నేను ఇప్పుడే వేసుకున్నా. దగ్గర పెడతాను పోయాల. రాజన్న ఏ ఆ పక్క అది పడ్డదా నువ్వే దొబ్బేసినావు నిజం చెప్పక్క. భవాని ఏమైందంటే అక్క అక్క అనగానే జారి పడ్డది. చెప్పింది నేను చెప్పిన ఇప్పుడు క్లోజ్ కథ నాన్న జారి పడ్డా అని చెప్పింది కదా. చెప్పిన వల్ల నీ డైలాగ్ నువ్వు మాట్లాడుతున్నావు పడ్డావు ఎందుకు వస్తాను అదే నువ్వు ఊకేసిన వాళ్ళు జారి పడ్డా అన్నవు కదా అన్నవాళ్ళే. అయ్యో నేనెందుకు గట్ల చెప్తారా అనగానే చూసిరా ఈవెన నవ్వుతాంది, ఈవెన కిచ్చర్ కిచ్చర్ నవ్వుతాంది, ఇంకా మమ్మల్ని అంటాంది ప్రొడ్యూసర్. పొద్దున షూట్ ఎప్పుడైపోయా? ఇవాళ ఎవరు లేట్ చేసిర్రు? 5 గంటలకు అయిపోవాగు. సీకట్ల సత్తి నేను ఎందుకు లేట్ చేసిన అక్క కొన్ని 10 సార్లు అన్నారు నేనేం చేయాలి. డైరెక్టర్ 8:30 రమ్మంటే ఆయన 10:15 వచ్చింది. ఏమన్నా అంటే ఇది బాగా చిన్న స్టోరీ అండి, బాగా చిన్న స్టోరీ. కాకపోతే ఏంటంటే మా వాళ్ళు ఆ రెడీ అనగానే సపోర్ట్ కొట్టుకున్న కోడిని ఒక 10 సార్లు కొట్టాము. ఇప్పుడు కూడా రెడీ ఉన్నారు. అదే ఆర్టిస్ట్ లో ఒక అరగంట లేట్ అంటే మీ వల్లనే షూట్ లేట్ అయింది. ఆర్టిస్టులకు భయం లేదు గింతసేపా అంటారు. మాటికి ముందు మమ్మల్ని ఆమెనే ఊక హరాస్మెంట్ చేస్తారు. 5 గంటలకు పోవాలి. 5 గంటలకు
కోయ్ కోయ్ అయ్యో, గిట్ల చేస్తేనే షార్ట్ లేట్ అయింది. ఈ కొన్ని వారం పొద్దుటి నుంచి 10 సార్లు వచ్చిర్రు. ఇదే లాగులు ఉంటది మొత్తం చూడు. అవునుల్లా చూసి కామెంట్ పెట్టుర్రి. కోయ్ 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 ఏది మీరు షూట్ చేస్తురా గిదేనా ఇలా పొద్దుగుత్తా చప్పట్లు అని ఒకసారి నీ బేస్ వాయిస్ ఏంది వాళ్ళు అవ్వ పోరగాళ్ళు చూసి రయ్యాల నీకే పిచ్చలేసింది నాన్న బావి నిమిత్ర మాత్రం రాలి కోయ్ 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 సపట్లు సపట్లు చూసి రాజుగారు అంటించారు బిసా నిన్ననేమో భూపాలపట్నం అక్కడ షూట్ లో సప్నక్క లొకేషన్ లా బాబా సార్ అలాంటి పెట్టిండు రాజుగారేమో కోయ్ 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 అని ఇలా లొకేషన్ లో ఒక్కటి అంటుతుంది ఏం ప్రాబ్లం ఉన్నది తెలుసా ఓసిడి ఓసిడి ప్రాబ్లం ప్రాబ్లం ఉన్నది ఎవలే ముట్టుకున్నా అంత పిచ్చ పిచ్చ అవుతాడు చచ్చిపోయి బతికైతున్నాడు. చచ్చిపోతాం ఆయన చచ్చిపోడు కాదు అరే బావాని ఇగో ఒకసారి రా. నాన్న ఇట్రా. ఇగో నువ్వు అద్దెక్కడ చూసుకుంటాడు. హాయ్ గాయ్స్ నాన్న గిటిండ్రా. పచ్చి పచ్చి చింతకాయలు తినబుద్ధి అవుతుంది నాకు. అమ్మతోడు పచ్చి చింతకాయలు నమ్మబుద్ధి అవుతుంది. హాయ్ గాయ్స్ నిన్న 2-3 సార్లు వాంతి చేసుకున్నా. అయితే ఈ బాడకోలు చూసినందుకు వచ్చి దాని ప్రకారం ఇది చింతకాయల వాంతి నాకు ఇప్పుడే అర్థమైంది. ఓవర్లాప్ కాదా? మరి ఇట్లా ఓవర్లాప్ అయితే బయటకు వెళ్ళరా. అరే రెడీ ఎక్కడి నుంచి దొరుకుతారా మీరు అందరూ రోల్ యాక్షన్. ఏంది ఏం లేదు అద్దంలో చూద్దామని వచ్చిన. నీకు కొంచెం కూడా సిగ్గులేదు ఛీ ఎప్పుడు వాడు ఎప్పుడైనా నాకు పనికి టైం అయితే టిఫిన్ కడదామని అడగడానికి వచ్చిన. మా పెడతా టిఫిన్ నువ్వు అద్దంలో చూసుకుంటా తయారుగా అట్టి టిఫినేనా భవానీ మరి ఏమన్నా ఏం కావాలమ్మా 2 కోడిగుడ్లు వేసి ఆమ్లెట్ పెడతా తీసుకొని పో తీసుకురాగా. సరే మళ్ళీ ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే షూటింగ్ అయిపోయింది. బాబీ దా అయిపోయిందా ఇక సంచిలో పెట్టుకుంటాను బట్ట అయిపోయింది. ఆర్టిస్ట్ ఎవరన్నా బ్యాగ్ తెచ్చుకుంటారా ఇట్లా ముళ్ళలు పట్టుకొచ్చుకుంది ఎలుకలు కొరికినాయి బ్యాగ్ అబ్బా. ఎలుకలు కొరికిందట బ్యాగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇక షూటింగ్ అయిపోయింది పోతాండు.